గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే ఇది తరుణ్ గారు మీరు ప్రయోగించారా? తరుణ్కు వాళ్ళ నాన్న అనేది వాడికి ఆర్ట్ ఉంది, ఆర్ట్ బాగా వేసేది, వాడు చాలా బాగా వేస్తాడు ఆర్ట్ బాగుంది, నువ్వు చెప్పవు, నువ్వు నేర్పవు, వాడిని నేను క్లాసుకి తీసుకెళ్తాను, అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు నేను చెప్పినాను. ఐ స్టాప్డ్ ఇట్. ఐ సెడ్ నో, ఆర్ట్ అన్నది వాళ్ళ స్టైల్ వాళ్ళకి రావాలి, మనం చెప్పొద్దు. లెట్ హిమ్. ఐ యూస్ టు గెట్ హిమ్ లాట్ ఆఫ్ పేపర్స్ అండ్ కలర్స్ అండి, పేపర్స్ అండ్ కలర్స్. ఎప్పుడు నేను ఎక్కడ ఉన్నా కానీ మా ఇంట్లో పక్కన ఉన్న పిల్లల్ని పిలిచేది, వాళ్ళకి కలర్స్ పేపర్స్ ఇచ్చేది, వాళ్ళు డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేయని అనేది. సో తరుణ్ యూస్ టు డ్రా. వాడికి పోర్ట్రేట్స్ అంటే బాగా ఇష్టం, కళ్ళు బాగా వేసేది అనమాట, హనుమాన్ కన్ను అవన్నీ చాలా బాగా ఎక్స్ప్రెసివ్గా వేసేది ఫస్ట్ నుంచి, వాడికి అట్లా ఇష్టం. సో అది కూడా స్కూల్లో ఒకసారి పోర్ట్రేట్ పనికి రాదని చింపేసినాడు వాళ్ళ ఆర్ట్ టీచర్. అయితే నేను చెప్పింది చేస్తలేవు, పోర్ట్రేట్ కాదు పనికి రాదని ఇట్లా చింపేసినాడు. కానీ అది తప్పు కదా అది అనేసి తర్వాత ఐ హ్యాడ్ టు ఇంటర్ఫియర్ అనమాట. ఇప్పుడు ఆ పోర్ట్రేట్, ఆ ఎక్స్ప్రెషన్సే కదా పనికి వస్తాయి సినిమాకు. సో వీ కాంట్ అట్లా ఈ సబ్జెక్ట్లో మాత్రం వీ షుడ్ నెవర్, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మనము అది వీ కెనాట్ రూల్, వీ కెనాట్ రూల్ దియర్ థాట్స్, తప్పు అది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తూ వెళ్తున్నారు కదా, ఐ థింక్ డే బై డే స్కూల్స్ కానీ అన్ని కౌంట్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఓన్లీ ఫస్ట్ నుంచి 5th వరకు అలా ఉండేది. ఇప్పుడు ప్లే స్కూల్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? అంటే వాళ్ళకి వచ్చి ఇప్పుడు స్టోరీ ఫామ్లో ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కథలు చెప్పాలండి, ఇప్పుడు మనం కథలు చెప్తలేం పిల్లలకు, అస్సలు కథలు చెప్తలేం. ఇప్పుడు నాకే టైం ఉండకపోయేది, సో వాడికి అమర్చిత్ర బుక్స్ కొని ఇచ్చేసేది. రోజు రాత్రి ఒక కథ చెప్పంది పండుకోకపోయేది వాడు. వాళ్ళ నాన్న నువ్వు చెప్పనేది నేను చెప్పనేది అట్లా ఉండేదన్నమాట. స్లోలీ బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్, ఎవరో ఒకరు చెప్తేనే వాడు పండుకునేది. తర్వాత మెల్లమెల్లగా వాడికి అమర్చిత్ర బుక్స్ తీసుకొని వచ్చి ఇచ్చినాం. అంటే ఇప్పుడు ట్యాబ్స్ చూపిస్తున్నారు, అది తప్పు. బుక్స్ చాలా ఉన్నాయి, కొనిస్తే వాళ్ళు చూసుకుంటారు. ట్యాబ్స్ ఉండే వరకు పిల్లలకు అట్రాక్షన్ ఏంటంటే కలర్స్, ఆ మూవ్మెంట్ అన్నది. సో బుక్స్ వాడికి అమర్చిత్ర బుక్స్ కొనిస్తే వాళ్ళు ఇంకా ఉందండి వాడికి. అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు అనేది లైబ్రరీ లాగా ఉండాలి అది అనేసి అమర్చిత్ర బుక్స్ మొత్తం కలెక్షన్ ఉండేది, వాడు చూసుకొని చదువుకునేది. ఎందుకంటే మనకు ఎక్కడ టైం ఉంది చెప్పేదానికి వాడికి అన్ని కథలు అనేసి. దాన్ని చూసి కొన్ని డ్రాయింగ్స్ వేసేది అనమాట. అట్లా కార్టూన్స్ చూడనిచ్చేది టీవీలో. టీవీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా మేము బంద్ చేయకపోయేది, కార్టూన్స్ చూసేది. అది చూసుకుంటూ ఒక బుక్ పెట్టుకొని డ్రాయింగ్ చేసేది. సో వాడికి ఎక్కువ మేము బుక్స్ కలర్స్ కొనిచ్చేది అనమాట. బొమ్మల కంటే ఎక్కువ వాడికి బుక్స్ కలర్సే ఎక్కువ ఉన్నది అనమాట. దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్ అని అనిపిస్తుంది నాకు అట్లా. అయితే చిన్న పిల్లలకు అదే మీరు అడిగింది, చిన్న పిల్లలకు కథల ద్వారా. అయితే ఇప్పుడు ఎల్లీ బిల్లీ అంటే టామ్ అండ్ జెర్రీ అని బాగా ఉండిపోయింది. సో ఎల్లీ బిల్లీ ఆర్ ఫ్రెండ్స్. ఓకే, దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ ఫ్రెండ్స్. Billy is friends with Ellie, so it won't eat Billy is friends with Ellie, so it won't eat Ellie. Okay, they are friends. So వాళ్ళు ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళు ఏబిసిడి తీసుకురావడము, తర్వాత జెడ్ నుంచి ఈ ఎల్కపోయి కావాలని ఎల్లీ గోస్ అండ్ అరేంజెస్ ఫ్రమ్ జెడ్ టు ఏ రివర్స్. అంటే వాళ్ళకి అవన్నీ ఉన్నాయి, సబ్జెక్ట్లో ఉన్నాయి. 1 to 10, మళ్ళీ 10 to ఇది పోయి ఎప్పుడు రివర్స్ చేస్తుంది వెళ్ళిపోయి. తర్వాత వచ్చి ఏ టు జెడ్ వరకు లెటర్స్ తీసుకొని వస్తే ఎల్లీ గోస్ అండ్ రాబ్స్ AEIOU 5 వవెల్స్ అనమాట. అవి వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ కదా, వెరీ గోస్ విత్ లైఫ్ అది. సో అది తీసుకొనేసి మనం సరే ఓకే పుట్ యువర్ హ్యాండ్ అండ్ రైట్ AEIOU. So very very important, all the fingers of yours is important kada. So you write AEI, which finger is A, which is AE అట్లా అని టీచర్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళు రాస్తారు. తర్వాత ఫింగర్స్ది ఒక రైమ్ ఉంది వాళ్ళకి, లిటిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్స్, పాయింటర్ అట్లా ఇట్లా ఉంది. సో రైట్ దట్ రైమ్ అనేసి అంటాం. వాళ్ళకి వచ్చిన దాంట్లో రాస్తారు, అంటే స్పెల్లింగ్స్ అంతా కరెక్ట్గా ఉండదు, ఏదో ఒకటి తెలిసింది రాస్తారు, ఒక లైన్ రాస్తారు, ఒక లైన్ రాయకపోవచ్చు. బట్ స్టార్టింగ్ నుంచి అట్లా చేయడం అనమాట వాళ్ళకి అట్లా. తర్వాత హతిలీ తితిలి అని ఇంకొకటి. హతిలీ తితిలి అని ఎందుకని అంటే మెయిన్లీ వై ఐ వాంటెడ్ టు బ్రింగ్ హతిలీ తితిలి ఇస్ ఎలిఫెంట్ ఇస్ అ హ్యూజ్ యానిమల్, వెరీ హెవీ యానిమల్.
అది ఫ్రెండ్స్ తితిలి తోటి ఏంది, తితిలి సో లైట్ కదా, బట్ ఇట్స్ వెరీ కలర్ఫుల్. అండ్ దిస్ ఇస్ అగైన్ మళ్ళీ డల్ ఉంటుంది. సో దే ఆర్ ఫ్రెండ్స్ అనమాట. సో ఎలిఫెంట్ హతిలి టెల్స్ యూ కమ్ కలర్, మేక్ మై లైఫ్ కలర్ఫుల్ అన్నట్టు అంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఎందుకనంటే దే ఆర్ రిలేటెడ్ బై, దే బిలాంగ్ టు ద ప్రొబోసస్ ఫ్యామిలీ, సకింగ్ ట్యూబ్ నుంచి, బోత్ ఆఫ్ దెమ్. ఇట్ హ్యాస్ అ లాంగ్ నోస్ అండ్ దట్ హ్యాస్ అ సకింగ్ ట్యూబ్ రోల్డ్ అనమాట అట్లా. సో ఎలిఫెంట్కి ఐ చిన్నగా ఉన్నా కానీ లెట్ ద టీచర్ టాక్ టు దెమ్, టెల్ దెమ్ స్టోరీస్, లెట్ ద పేరెంట్స్ ఆల్సో టెల్ దెమ్ ఈవెన్ మోర్ ఇన్ఫర్మేషన్ దట్ దే నో అట్లా. అయితే చిన్న కళ్ళు దానికి, కానీ అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది ఏదైనా చేస్తా. అంటే నాకు బాగా గుర్తుంది, ఒక టైలర్ వచ్చి అది వచ్చి సతాయిస్తుంటే సూది అరటి పండ్లకు వచ్చి ఇస్తాడంట దానికి. అంటే ఐ స్టిల్ రిమెంబర్ దట్ స్టోరీ. అయితే అది తినేసి కుచ్చుకోపోతుంది దానికి. సో దానికి కోపం వచ్చేసి ఏం చేస్తుందంటే ఒకరోజు పోయి మొత్తం మడ్డీ వాటర్ అంతా ట్రంక్లో తీసుకొని మొత్తం వాడు కుట్టిన బట్టల మీద అంతా ఇట్లా వేసేసిపోతుందంట. అంటే to tell that elephant has very good memory. That story was told. Okay. I still remember that. అటువంటిది ఏదో స్టోరీ వాళ్ళకి చెప్పి, లేకపోతే వాళ్ళ వాతావరణం, వాళ్ళ బిహేవియర్ని పట్టి ఏదో ఒక స్టోరీ మనమే ఓకే చెప్పి క్రియేట్ చేసి చెప్పడం, అట్లా చెప్తే వాళ్ళు దే వండర్ఫుల్లీ లిసన్ అనమాట. వాళ్ళకి కథలంటే ఇష్టం పిల్లలకు. సో అట్లా చెప్పుకుంటూ తర్వాత వచ్చి ఎలిఫెంట్ని వచ్చి నా బటర్ఫ్లై కమ్స్ అండ్ డెకరేట్స్ ది ఎలిఫెంట్ విత్ ఆల్ ద డిఫరెంట్ కలర్స్ నేమ్స్, రెడ్, బ్లూ, అవన్నీ కలర్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా నేర్చుకుంటారు కదా అది అట్లా. తర్వాత దే హ్యావ్ అ బర్త్డే పార్టీ, దే గో టు ద పార్క్ అనమాట. సో పార్క్కి పోయినప్పుడు ఏమేమి చూస్తారు అక్కడ, బర్త్డే పార్టీ అన్నప్పుడు హూమ్ విల్ దే ఇన్వైట్, ఓకే, అ ప్యారెట్ అండ్ అవుల్, అట్లా ఆర్టికల్స్ తోటి. అంటే వీటి త్రూ చిన్నపిల్లలకు డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఉండాలి అనేది, అవును, స్వచ్ఛంగా వాళ్ళని చిన్నప్పటి నుంచే చెప్పడము. అవును, కరెక్ట్, అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఒక థీమ్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దిస్ థీమ్ అనమాట. ఓకే, వాళ్ళది క్లాస్ 2లో ఆర్టికల్ గురించి ఉంది. అదే ఆర్టికల్ గురించి ఒకటి ఐ జస్ట్ థాట్ ఐ టెల్ యూ దిస్. ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్, ఆర్ట్, తర్వాత ఇంగ్లీష్ అండ్ ఆర్ట్, సైన్స్ అండ్ ఆర్ట్, సైన్స్ తోటి చాలా చేయవచ్చు మనం. ఇప్పుడు ఫోటోసింథసిస్, తర్వాత వచ్చి మెటమార్ఫోసిస్, చేంజ్ అన్నది, లైఫ్ సైకిల్ ఆఫ్ ద బటర్ఫ్లై, అవన్నీ సైన్స్లో డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్, అవన్నీ సైన్స్ నుంచి మనం చాలా వరకు తీసుకోవచ్చు. అట్లనే మనం మ్యాథ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, కలెడోస్కోప్ అని, తర్వాత వచ్చి టీమ్ బిల్డింగ్ అదంతా. బట్ ఇంగ్లీష్ కూడా కొన్ని అనమాట. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. ఇప్పుడు ప్రైమరీ కలర్స్ అంటాం కదా, ప్రైమరీ కలర్స్ ఏంది, యెల్లో, రెడ్ అండ్ బ్లూ. ఓకే, బ్లూయేనా గ్రీనా? బ్లూ అనుకుంటామా? బ్లూ అనుకుంటా. అక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. బ్లూ, ఓకే, స్కై, సన్, మదర్, రెడ్, యు ఆర్ రెడ్, ఓకే. సో యు ఆర్ ఫ్యామిలీ అనమాట, primary colors. Prime family is mother and father. First people you know is mother and father. Right. Then secondary colors, your grandparents, your sister, siblings, avanni vasthayi. Then tertiary colors, all that you pick up anamata. So itla life skills enta manchiga vastunayi manaku. And at the same time English etla ante a and the, okay, they are naughty friends called articles. Okay, they can confuse you anywhere atla. So A is whichever color you want to give out of the primary colors. Say red, yellow, blue. Whichever color you want you can give. Primary colors and articles. English వచ్చినట్టే కదా అక్కడ. You're drawing English into here, isn't it? అంటే వాళ్ళ ఇంగ్లీష్ క్లాస్లో అయినదంతా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ ఆర్ట్ తోటి సంబంధించి చేస్తారు. సో కమ్ ఆన్, కలర్ఫుల్లీ నౌ విచ్ ఎవర్ కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి లైక్ ఫుట్బాల్ ఇస్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్, ఐ వచ్చింది కదా, అండ్ దే విల్ పుట్ దట్ కలర్డ్ లెటర్స్ అనమాట. అట్లా యూ కెన్ టీచ్ దెమ్ విత్ ఇంగ్లీష్ ఆల్సో అని అనిపించింది నాకు. అట్లా కాకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అంటే ఉంది అని అంటున్నారు, మేము కూడా అట్లా చేస్తున్నామని అంటున్నారు, కానీ నేను చేయొచ్చు వాళ్ళకి. అంటే ఒక రెగ్యులర్గా ఒక సిలబస్ అని పెట్టుకోకుండా మనం ఇంకా ఇవాళ సడన్గా ఒక థాట్ వచ్చింది, యూ వాంట్ టు టీచ్ సంథింగ్ ఎల్స్, యూ వాంట్ యాడ్ సంథింగ్ ఎల్స్ టు ఇట్,
ఆ ఫ్లెక్సిబిలిటీ నీకు ఆర్ట్ క్లాస్లో ఇస్తే చాలని అంటున్నాను నేను. అక్కడ కూడా ఒక సిలబస్ తీసుకొని వచ్చి కూర్చోకండి అని అంటాను. ఒక ఫ్రీ ఫ్లోగా ఉంటుంది. అంటే ఇప్పుడు స్క్రిబ్లింగ్ గురించి కూడా నేను చెప్పినాను కదా, అంత మొత్తం ఫైటింగ్ లైన్స్ అన్నది సడన్గా నాకు ఇవాళ పొద్దున థాట్ వచ్చింది, అది ఐ హ్యావ్ టు సే దిస్ అనేసి. అదర్వైజ్ స్క్రిబ్లింగ్ అని అన్నప్పుడు ఫిబొనాచి రూల్, రౌండ్గా స్క్రిబుల్ చేయడం, అవి అన్నీ ఆల్రెడీ ఐవ్ రిటెన్ అనమాట. అండ్ ఇవి మళ్ళా ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ బిఫోర్ గోయింగ్ టు ప్రింటింగ్. ఐ థింక్ ఐ ఎడిట్ ఇట్ ఫర్ అనదర్ 2-3 times. అది సో కొన్ని వేరే దగ్గర నుంచి నేర్చుకుంటాం, థాట్స్ అన్నీ వస్తాయి మనకు. అండ్ యూ విల్ గెట్ సమ్ థాట్స్, ద టీచర్ విల్ గెట్ సమ్ థాట్స్, పేరెంట్ విల్ గివ్ సమ్ థాట్స్. సో ఇవన్నీ కలిసి మనం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అయిపోతాం కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఆర్ట్ క్లాస్లో సిలబస్ ఇవ్వకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఇట్లే చేయాలి, ఆ సిలబస్ చేసి ఇది ఫాలో కావాలి, ఇది రాయాలి అని అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టే వరకు ఫ్రీడమ్ పోతుంది టీచర్కి టు టీచ్ ఆల్సో. అది. అండ్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్లో చూడండి, రిలేటివిటీ అండ్ కంజంక్షన్స్ అనమాట. రిలేటివిటీ అనేటప్పుడు హీ, హిమ్, హిస్సే, లేకపోతే హిస్సెస్ అంటారు పిల్లలు, చిన్న పిల్లలు తెలియదు. తర్వాత ఐ, మీ, మై, మైన్, ఇవన్నీ ఇంగ్లీష్దే కదా, దాన్ని ఎంత కలర్ఫుల్గా రాస్తారు మీరు అన్నది. How you want to give it? You want to give it like a rainbow, you want to give it like, fishes swimming in the water, or however you want, you do it అనేసి. అంటే క్లాస్ 3 పిల్లలు బాగా చేస్తారనమాట అట్లా. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు హైయర్ క్లాసెస్ అంటే ఇప్పుడు మండాలా ఆర్ట్ చెప్పాలి, గోంద్ ఆర్ట్ చెప్పాలి, అవన్నీ మన అంటే కల్చర్ది. మనం గూగుల్ చేస్తే వస్తాయి, వాట్ ఈస్ అవర్ కల్చర్, వాట్ ఆర్ ది ఆర్ట్స్ అనేసి చేస్తే వస్తాయి అనమాట. సో మండాలా ఆర్ట్ ఏంది, మోస్ట్లీ you can tell this అనమాట, అరౌండ్ ద సన్, సెలబ్రేషన్ అరౌండ్ ద సన్. హౌ డూ యూ వాంట్ టు సెలబ్రేట్ అరౌండ్ ద సన్ అంటే, నాకు వెనకట హెచ్పిఎస్లో ఒకసారి ఐ వుడ్ హ్యావ్ అ స్పెషల్ బోర్డ్ అనమాట, మూడ్స్ ఆఫ్ ద సన్ అనేసి. సో వాళ్ళు అది ఆ సన్ గురించి అంతా చేసుకొని ఆ మూడ్స్ గురించి అంతా రాస్తారనమాట. వెన్ ఇట్స్ సెట్టింగ్, వెన్ ఇది అంటే మెటఫారిక్లీ వి సే ఇట్ సెట్స్ అండ్ రైజెస్, కానీ అది మూవ్ కాదు. సన్ ఇస్ అ సూపర్ స్టార్ కదా. సో హౌ విల్ యూ సెలబ్రేట్ రౌండ్ ద సన్? It's because of the sun's gravitational pull that all the planets are rotating and revolving kada. So how would you, and you're so happy that the sun is giving you day and night. So how would you like to thank the sun? How would you like to celebrate the sun? Mandala art ద్వారా మనం నేర్పొచ్చు వాళ్ళకి. అది ఇట్స్ ఎ కలర్ఫుల్ థింగ్. You want to put ice creams as a design around the sun. You want to have flowers, you want to have your family names or your friends names, however you want. It is celebration around the sun. I leave it to you, do it. చేస్తారు, డిఫరెంట్లీ చేస్తారు, ఒకరొకరు డిఫరెంట్గా చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. నోబడి విల్ బీ డూయింగ్ ద సేమ్ థింగ్. నువ్వు సిలబస్ అని ఒకటి పెట్టేసినావు అంటే ఎవ్రీబడి విల్ బీ డూయింగ్ ద సేమ్ థింగ్. సో అది, అండ్ ప్రతి క్లాస్లో వాళ్ళు దే విల్ బీ కమింగ్. అంటే నాకు ఇప్పటి వరకు 3rd year కదా, ఐ బిన్ గెటింగ్ రివ్యూస్ ఫ్రమ్ ద టీచర్స్. సమ్ ఆఫ్ ద స్కూల్స్ వాళ్ళకి ఆ రిజిడిటీ పోనిస్తలేరు అనమాట. వాళ్ళకి మాకు ఇది బుక్స్ అలవాటు అయిపోయింది, వాళ్ళకి రాగానే బుక్స్ ఇవ్వడం, చేయండి అనేసి వెళ్ళిపోవడం అనమాట. సో లిటిల్ డూ దే నో దట్ మనం కూడా చాలా నేర్చుకుంటాం పిల్లల దగ్గర నుంచి. వీఆర్ లెర్నర్స్ మోర్ దాన్ ద టీచర్స్. వీఆర్ లెర్నర్స్ అనమాట. ఈ చైల్డ్ ఇస్ అ బుక్ టు అస్. సో అట్లా తీసుకోపోవాలి. మనం చిన్నపిల్లల నుంచే బోల్డెన్ని నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా నేర్చుకోవచ్చు. అట్లనే 8th, 9th, 10th వచ్చి ఇట్స్ టోటలీ ఆన్ లైఫ్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతున్నారు, బయటికి వెళ్తారు. ఆ 10 years ఒకే క్లాస్ రూమ్స్, ఒకే టైప్ బిల్డింగ్, ఒకే ఫ్రెండ్స్, ఒకే టీచర్స్. సో ఎట్లా అంటే సడన్గా ఒక బయటికి వచ్చినప్పుడు ఇట్ విల్ బీ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హ్యాండిల్. అంటే ఆ స్కూలే గుర్తొస్తుంది, ఏ కాలేజ్లో కంఫర్టబుల్ ఉండరు వాళ్ళు, కొంచెం టైం పడుతుంది. సో అది వాళ్ళకి కొన్ని ఫ్రెండ్షిప్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ మై పేరెంట్స్ వీఆర్ 4 children, ఆల్ ద 4 are different. ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ జెనెటిక్గా కొన్ని వస్తాయి మనకు. మోస్ట్లీ వాట్ వీ పికప్ ఇస్ ఫ్రమ్ ది ఎన్వైర్న్మెంట్, ఫ్రమ్ ద సరౌండింగ్స్. సో అది మనం మంచిగా క్రియేట్ చేయాలి వాళ్ళకి. సో అది మన చేతిలో కూడా లేదు. బికాస్ వన్స్ దే గో అవుట్, ఎవరితో కలుస్తున్నారు, ఎట్లా పోతున్నారు, ఎక్కడ పోతున్నారు మనకు తెలియదు కదా. సో ఇక్కడ వచ్చి ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ మేక్ ది ఐసింగ్ ఆన్ ద కేక్. యూ ఆర్ ద కేక్
and they make the icing on your cake, okay, on yourself. So how would you like to define your friends? What are they? Who are they? అంటే వాళ్ళతో పోకు, వీళ్ళతో పోకు, వీడు మంచోడు, వాడు చెడ్డోడు అనేది కాదు, బట్ క్యారెక్టరైజింగ్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. సో దే స్టార్ట్ రైటింగ్. సో హీ ఈజ్ అ స్టూడియస్ బాయ్, హీ ఈజ్ నాటీ, అట్లా అంటే షీ ఈజ్ యూనో షీ ఈజ్ మదర్, షీ నోస్ ఎవ్రీథింగ్, అట్లా అని చాలా బాగా ఇస్తారనమాట. కానీ ఎవరైనా కానీ ఒక మాట మాత్రం అనుకుంటూ ఉంటారు స్కూలింగ్ విషయంలో, అరే స్కూల్ డేసే భలే ఉండేదిరా బాయ్ అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటారు? ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నారు కదా, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ. సో ఆల్ దోస్ మెమరీస్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్ విల్ ఉండిపోతాయి అనమాట. యాజ్ యూ గ్రో బిగ్ యూ విల్ స్టార్ట్ ఫర్గెటింగ్ సూన్. ఓకే, అది అందుకనే యూ హ్యావ్ టు స్ట్రైక్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్. ఆ 10 yearsలోనే మనం వాళ్ళని, ఇఫ్ వీ కెన్ చేంజ్ అ లిటిల్, కెన్ బ్రింగ్ అబౌట్ లిటిల్ చేంజ్ ఇన్ ద చైల్డ్, యూ కెన్ రియలీ పుట్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద స్కూల్. ఆఫ్టర్ దట్ వీ డోంట్ హ్యావ్ టు బాదర్. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఇట్స్ ఏ కోర్స్, అండ్ ఇది ఇట్స్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్? Yes, it is approved by the government. The cultural department has given us approval for certification అనమాట. సర్టిఫికేట్స్ ఇస్తాం, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఇస్తాం. సర్టిఫికేట్స్ ఇస్తాం డెఫినెట్గా. అండ్ దట్ వర్క్స్ అనమాట. నాకు తరుణ్కి అయితే వాడికి ఏ కోచింగ్ లేకుండా వాడికి ఎక్కడనో 42,000 ర్యాంక్ ఏదో వచ్చిందనమాట. వాళ్ళ నాన్న ఏ కోచింగ్ ఉండొద్దు అనేసి ఎంసెట్ రాసినప్పుడు, బీటెక్ అయితే వాడికి స్లైడింగ్ ఎక్కడనో వచ్చింది, ఏదో కాలేజ్కి వచ్చింది. అంత దూరం అంటే వీడు క్రియేటివ్ ఉన్నాడు. 1 hour ట్రావెలింగ్లోనే వీడికి టైర్డ్ అయిపోతాడు. సో దగ్గర ఉన్న కాలేజ్ వస్తే బాగుంటుంది అనేసి మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఉండే. సో వీ బ్రాట్ ఆఫ్ ఆల్ ద ఫైల్ అనమాట. వీఆర్ ఆన్ ద రోడ్, స్లైడింగ్ సీట్స్ కోసం వీఆర్ వెయిటింగ్. దగ్గరకు వివేకానంద కాలేజ్లో వచ్చింది, పోయినాం. వాళ్ళు అయిపోయింది, ఫుల్ అయిపోయింది అని అన్నారు. న్యాచురల్లీ సిటీలో ఉన్న కాలేజెస్ అంతా ఫుల్ అయిపోతుంది కదా. సో వాడి ప్రొఫైల్ చూపించినాం మొత్తం, వాడి సర్టిఫికేట్స్ అవి ఇవి వాళ్ళ నాన్న చాలా బాగా ప్రొఫైల్ చేసి పెట్టి ఉండే అనమాట. చాలా ప్రైజెస్ వచ్చినాయి, కాంపిటీషన్స్లో అంతా పోయేది వాడు. ఆర్ట్లో, మ్యూజిక్లో, తర్వాత వచ్చి కొంచెం స్పీకింగ్ స్కిల్స్లో అంతా అది. అయితే అది చూసేసి వాడికి ఇచ్చేస్తున్నారు సీట్. ఓకే. సో ఐ ఫీల్ దట్ సర్టిఫికేట్స్ ఆర్ టు సమ్ లెవెల్. ఇప్పుడు అంటే తరుణ్ వచ్చి బికాస్ ఒక స్టేజ్కి అయిపోయినాక యూ ఓంట్ వాల్యూ ప్రాబబ్లీ, కానీ అప్పుడు ఆ టైంలో ఇట్ రియలీ హెల్ప్డ్ అనమాట. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇట్, సర్టిఫికేట్స్. అమ్మా టెల్ మీ వన్ థింగ్, నేను ఇట్లా మూవీ తీస్తాను, ఒక ఫిలిం మేకర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఇలా తరుణ్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు, సో వాట్స్ యువర్ రియాక్షన్? అంటే వాడు క్రియేటివ్ ఉన్నాడు, హీ విల్ సర్వైవ్ అన్నది నాకు ఆ నమ్మకం ఉన్నింది. ఐ హ్యాడ్ స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు కూడా వాడు ఎప్పుడైనా వాడు కొంచెం డల్ అవుతాడు, ఇట్లా సినిమా ఇది అది రివ్యూస్ అది ఇది ఏదైనా చూసినప్పుడు, యాక్టింగ్ చేసినప్పుడు అంతా. సో ఐ టెల్ హిమ్, నీకేం కావాలనో నువ్వేం చేయాలనుకున్నావు చేసుకుంటూ పో, డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్స్ సే అన్నది. సో ఇప్పుడు నా ఈ థీమ్లో కూడా ఉంది అనమాట, ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ అనేది. నాట్ జస్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ about the man who brings milk for you, the paper man, the driver, the maid. ఒక్కరు రాకపోతే ఎంత అప్సెట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఎక్స్ప్రెషనే మారిపోతుంది. తర్వాత వచ్చి రైట్ హ్యూమరస్లీ అబౌట్ ద నెక్స్ట్ డోర్ ఆంటీ ఆర్ ద అంకుల్ హూ అనాయిజ్ యూ అట్ ఎనీ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి రా అంటే నేను రాను పోను అంటారు కదా పిల్లలు, ఎందుకంటే ఎవరో అక్కడ కలుస్తారు, లేనిపోని క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా పెడితే వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే, షీ లివ్స్ నెక్స్ట్ టు అవర్ హౌస్ బట్ షీ నోస్ మోర్ దెన్ వాట్ వీ నో అబౌట్ అవర్ ఫ్యామిలీ. అట్లా దే బ్రింగ్ అబౌట్ హ్యూమర్ ఆల్సో ఇన్ దియర్ ఎక్స్ప్రెషన్. ఇది హైయర్ క్లాసెస్ కన్నమాట కొంచెం. అయితే అట్లా తరుణ్ నాకు అదే అనేది వాటితోటి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినారు వీళ్ళు ఏం చెప్పినారు కొంచెం అనిపిస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఆఫ్, కానీ బట్ డోంట్ సింక్ ఇన్ దోస్ థాట్స్. యూ హ్యావ్ అ ఫోకస్. వాళ్ళంతా స్పీడ్ బ్రేకర్స్ అనమాట. యూ హ్యావ్ అ ఫోకస్, యూ జస్ట్ కీప్ గోయింగ్ అనేసి డూ వాట్ ఎవర్. నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేది ఫస్ట్ మనకు ఆ థింకింగ్ రావాలి. అది నోబడి కెన్ డిజైన్ యూ, యూ ఆర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నది. పెళ్లి చూపులు తీసే టైం, దట్స్ ఫస్ట్ మూవీ.
సో ఆ టైం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మూవీ ఇచ్చే ఆ మూమెంట్స్ కానీ మెమరీస్ కానీ ఆ స్ట్రగుల్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఆ తర్వాత మనము ఎన్ని కోట్ల మూవీ చేస్తూ ఉన్నా కానీ అది ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ స్ట్రగుల్ అయితే విపరీతమైన స్ట్రగుల్. ఎలా అనిపించేది ఆ టైంలో? హౌ డూ యూ మేనేజ్ యాజ్ ఎ మదర్? అంటే ఐ హ్యాడ్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్టే మాకు పెద్ద వీక్నెస్ ఉన్నింది. బికాస్ ద ఫాదర్ హెడ్ రిజైన్ ద జాబ్. ఆయన వాస్తు అనేసి చాలా వరకు చాలా అయినాయి అనుకోండి. బట్ మాకు సబ్స్టాన్షియల్గా మాకు యూనో ఇట్ వాజ్ హ్యాండ్ టు మౌత్ ఉండేదన్నమాట. మాకు అంత ఇది లేకుండా ఉండే. అందుకనే నేను జాబ్కి వెళ్ళిపోయినా. అట్లీస్ట్ ఒక నెలకు ఇన్కమ్ వస్తుంది కదా అనేసి ఒక దాంతో. తర్వాత వీడు సినిమాలకు వస్తున్నాడు చేస్తున్నాడు అనేసి వాళ్ళ నాన్న అన్నాడు, వాడు అందరు ఒక్కడే కదా ఇంట్లోకి అందరు వస్తారు పోతారు, నువ్వు ఉద్యోగం అంటే బాగుండదు, యూ రిజైన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ గెట్ అ జాబ్, యూ కెన్ ఆల్వేస్ డూ సంథింగ్ లేటర్ అనేసి అన్నాడు. సో ఓకే రిజైన్ చేసిన. సో వీడు ఎట్లా అంటే పాపం ఒక ఇల్లు వెతికినారు వీళ్ళు. మీరంతా ఒక టీనేజర్స్ అందరు పోయి ఇల్లు ఎతికితే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు. సో నన్ను తీసుకొని పోయేది. సో దట్ ఇల్లు దొరుకుతుంది అనేసి ప్రొడక్షన్ ఆఫీస్కు ఇల్లు అంత బడ్జెటింగ్ అనమాట. ఎందుకంటే వీడికి ఆల్రెడీ స్కూల్లో ఉన్నప్పుడే అనేది నేను 40 daysలో 40 lakhs పెట్టి సినిమా తీస్తా అట్లా ఇట్లా అనేది అనమాట. అంటే వాడికి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నింది వాడికి ఆల్రెడీ. అండ్ షార్ట్ ఫిల్మ్స్ వేరే చేసేది వాడు బాగా. అయితే సరే పోయినాం. ఒక దగ్గర ఇల్లు దొరికింది, 15,000 రెంట్ అనమాట. తర్వాత ఈ సినిమాని తీసుకొని పోయి ఒకరి దగ్గరకు పోయినాడు. బ్యాగ్ పట్టుకొని పోయేది, మళ్ళా వచ్చేది ఇంటికి సారీ ఫేస్ తోటి, వీల్ సీ నెక్స్ట్ టైం అని అన్నారు అట్లా అని అనేది. అంటే ప్రొడ్యూసర్స్ అది అయిపోయే వరకు ఫస్ట్ వాళ్ళ నాన్న కూడా ఉండేదన్నమాట. వాళ్ళ నాన్నే హీ న్యూ ద కాన్సెప్ట్ అండ్ నీ పేరు కూడా అదే ఆయన్నే సజెస్ట్ చేసినాడు. కొంచెం ఆయన న్యూమరాలజీ దాంట్లో దీంట్లో అంతా ఉండేదన్నమాట, వాస్తు అదంతా. అయితే ఇది బాగా నానబెడుతున్నారు బేటా, ఇది నిన్ను చేయనీయకుండా చేస్తున్నారేమో, నాకెందుకో నాకు ఆ ఫీలింగ్ ఉంది, నా క్లయింట్స్ పెడతారంట, పైసలు పెడతావా చేస్తావా అని అంటే వీడు వచ్చి డాడీ నన్ను వదిలేసేయండి నేను చూసుకుంటా, నేను పడి లేస్తా అని అన్నాడు. దట్స్ వండర్ఫుల్ ఇది అనమాట. అండ్ వాళ్ళ నాన్న కూడా అట్లనే పెంచేదనమాట, లెట్ హిమ్ కమ్ అప్ ఆన్ హిజ్ ఓన్ అనేసి. అయితే మీరు మీ ఫ్రెండ్స్తోని నాకు నా సర్కిల్ కూడా ఉన్నారు కదా, లెట్ మీ ట్రై అట్లా అని అనేది అనమాట. అట్లనే చేసి ఆఖరికి వీళ్ళు ఇద్దరు వచ్చినారు కదా ప్రొడ్యూసర్స్ చేసేదానికి. వచ్చినాక కూడా ఆ సినిమాని తీసుకొని పోయి నోబడీ వాజ్ టేకింగ్ ద మూవీ, డిస్ట్రిబ్యూషన్ కావాలి కదా, నోబడీ వాజ్ టేకింగ్ ఇట్ అప్ అనమాట. అయితే లాస్ట్కు కొంచెం ఎడిటింగ్ అంతా ఇంకా ఉండే అనమాట. ఎడిటింగ్ అంతా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇది పెట్టిన పైసలైనా వస్తే చాలు మాకు, ఇది అయ్యేటట్టు లేదు అట్లా ఇట్లా అని దే స్టాప్ గివింగ్ ప్రొడక్షన్ ఆఫీస్ మనీ ఆల్సో అక్కడ. సో ఐ హ్యాడ్ టు పే. అమ్మ కష్టపడుతుంది అనేసి అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో నా బెడ్రూమ్లో పెట్టుకొని రవితేజ నా బెడ్రూమ్లోనే సగం ఎడిటింగ్ చేసినాడు. ఓకే, పెళ్లి చూపుల ఎడిటింగ్ మొత్తం అక్కడే జరిపోయింది. అంటే ఎవరో ఫ్రెండ్ ఒక ఆమె సిస్టమ్ ఇచ్చింది, తీసుకొని వచ్చి నా బెడ్ మీద పెట్టుకొని హీ వాజ్ డూయింగ్ ఇట్ దేర్. అది ప్రీ ప్రొడక్షన్ కూడా ఒక అబ్బాయి ఇంటికి వచ్చేది, ఆ అబ్బాయితో స్క్రిప్ట్ అంతా రాయిపించేది చేసేది అట్లా అనమాట. సో దట్ వే ఐ డోంట్ మైండ్ పీపుల్ కమింగ్ ఇన్. వాడు ఏముంది అనేసి ఐ యూస్ టు కుక్ అండ్ డూ థింగ్స్ అండ్ సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అన్నది చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ది ఓన్లీ సపోర్ట్ దట్ ఐ కుడ్ గివ్, అ లిటిల్ ఫైనాన్షియలీ ఆల్సో ఆఫ్ కోర్స్. మూవీ రిలీజ్ అయిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్? వండర్ఫుల్ ఫీలింగ్, డెఫినెట్లీ వండర్ఫుల్ ఫీలింగ్. ద డేస్, వండర్ఫుల్ హౌ వి కేమ్, వండర్ఫుల్ ఫీలింగ్. అందులో వాడు స్కూల్లో వాడికి ఆర్టే వచ్చు, వాడికి ఇంకా మాట్లాడడం రాదు అది ఇది అని అనుకునేదన్నమాట టీచర్స్ అందరు కూడా. సో నేను అనేది ఆర్ట్ ఒకటి ఉంటే చాలరా, క్రియేటివ్ థింకింగ్ ఉంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ యూ విల్ సమ్హౌ ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ ఎక్కడనో, యూ విల్ ఇట్ విల్ బర్స్ట్ అవుట్, డోంట్ వరీ అట్లానే అనేది. ఎవడు ఏం చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే అట్లా అనేది. అయితే వాడు అది పెళ్లి చూపులుది ఆడియో రిలీజ్ అప్పుడు వాడు
స్కూల్లో హెడ్ బాయ్గా ఉన్న అబ్బాయి కాస్ట్యూమ్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట. సో ఆ అబ్బాయే కాస్ట్యూమ్స్ కొన్ని దగ్గరికి ఇచ్చినాడు అనమాట వీడికి. సో అప్పుడు తరుణ్ వచ్చి వాళ్ళ నాన్నకు బాగుండే, వీడు అన్నిట్లో కొంచెం ఉన్నాడు కదా, హెడ్ బాయ్ క్యాండిడేట్కు అప్లై అంటే వాళ్ళు హౌస్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనేసి వీడి ప్రొఫైల్ ఇచ్చినాం అనమాట. ఇస్తే అక్కడ వచ్చి వాళ్ళు నో హీఈస్ వెరీ టిమిడ్, హీ కెనాట్ స్పీక్ అట్లా ఇట్లా అనేసి రిజెక్ట్ చేసినారంట, నాకు తెలిసింది. అయితే ఆ రోజు ఆ అబ్బాయి కింద ఉన్నాడు, మ్యామ్ హౌ డూ యూ ఫీల్ నౌ మ్యామ్ వెన్ తరుణ్ ఇస్ ఆన్ ద స్టేజ్ దేర్ అనేసి అంటే ఐ రియలీ హగ్డ్ హిమ్, ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. అందుకనే ఎప్పుడు కానీ వీ షుడెంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ సర్టన్ పీపుల్ అనమాట, ఎస్పెషల్లీ ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతారో తెలియదు. సో ఆఫ్టర్ దట్ మూవీస్ ఏం చేస్తున్నా కానీ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ రియల్ లైఫ్కి దగ్గరగా ఒక సెన్సిబుల్గా తీసే స్టోరీస్ అనేది తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. సో స్టోరీ మేకింగ్లో కానీ ఏదైనా హెల్పింగ్ కానీ ఏదైనా ఉండిందా మీ దగ్గర నుంచి? లేదు. అంటే వాడు ఫస్ట్ వాడు ఐఐటి సారంగ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు, ఐఐటి సారంగ్లో వాడికి స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, కాలేజ్లో ఐఐటి సారంగ్లో, కాలేజే కదా, కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నింది సారంగ్ అని. అయితే వీడు పార్టిసిపేట్ చేయాలని పోయినాడు, కెమెరా కావాలని అన్నాడు. అప్పుడే మేము అనుకున్నాం అబ్బో వీడేదో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ దాంట్లో దిగుతున్నాడు అనేసి. అప్పుడు అంటే సినిమా అంటే తెలుసు మాకు, ఈజ్ గెటింగ్ ఇన్ టు అ క్రియేటివ్ సైడ్ అనేది తెలుసు, బట్ అప్పటికప్పుడు కెమెరా అంటే కూడా కొంచెం ఇబ్బంది అయింది. పోయినాం, ఎట్లనో ఒకటి మేనేజ్ చేసి వాడికి కెమెరా కొనిచ్చినాం. ఈవెన్ దర్ అక్కడ ఎట్లా అంటే అక్కడనే స్టోరీ క్రియేట్ చేయాలన్నమాట. సో వాడు అక్కడనే క్రియేట్ చేయాలని అంటే అక్కడ మొత్తం చుట్టుపక్కన అంతా ఉంది కదా, సరే నేను ఆర్టిస్ట్ పోయమని ఒకటి రాసి పంపించినాను, నేను స్క్రిప్ట్ అడిగినాడు, వాడు స్క్రిప్ట్ రాసి పంపించినాను, దాని మీదనే వాడు తీసినాడు అండ్ హీ గాట్ ద సెకండ్ ప్రైజ్ అక్కడ. సో దట్ వే అంతవరకు. తర్వాత ఇప్పుడు వాడు ప్రో ఇప్పుడు డెఫినెట్లీ అంటే వాడికి తెలిసినంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా నాకు అంత తెలియదు, అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో ఫర్ మీ టు జడ్జ్ ఎనీథింగ్. అంటే నేను ఎక్కువ చేయను, బట్ పంపిస్తాడు నాకు, ఇది చదివి చెప్పు ఎట్లా ఉంది, ఇది చూడు ఎట్లా ఉంది చూడు, మొత్తం చదివినావా అని అడుగుతాడు. సో ఐ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్, బట్ నేను ఐ వాంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్స్. ఏదో ఒక ట్రెండ్ ఏదైనా ఉంటే మాత్రం అడుగుతా, అండ్ దట్టు అడిగే విధానం వేరు. ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఆస్క్ హిమ్ డైరెక్ట్గా, ఏంద్రా ఇది అట్లా, నేను ఈ నగరానికి ఏమైంది మాత్రం అడిగినా నేను. తర్వాత అక్కడ ఉన్నది మాట్లాడేది కానీ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యూజువల్గా మన ఇంట్లో అమ్మ మాట్లాడేటప్పుడు మామయ్య ఎవరన్నా వచ్చి నీవు దోశలు పో అని చెప్పేసి ఇలా అంటే దానికి మీరు రివర్స్లో వేసి కౌంటరు, దట్ వాస్ ఫ్రెష్ ఉంటుంది. అండ్ పెళ్లి చూపులు కానీ పెళ్లి చూపులు కాదు ఫిదా కానీ అండ్ 118 ఇలా మీరు కూడా చాలా చూసిగా అనేది కూడా క్యారెక్టరైజ్ అనేది కూడా వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? చూసిగా పోలేదు నేను, వచ్చినాయి పోయినాను అంతే. అంటే నేను టిపికల్గా ఉంటానని అందరికీ తెలుసు. ఓకే, సో నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని వాళ్ళు వస్తే నేను ఇంకా చేస్తా అంతే. కానీ ఒక్కొక్కసారి అంటే టీచింగ్ లైన్లో ఉంటాయి కదా, ఇప్పుడు అంటే నేను కోవిడ్ టైంలో రిజైన్ చేసినాను అనమాట ఐబీలో ఉన్నప్పుడు. అదర్వైజ్ ఐ వాజ్ దేర్ పార్ట్ టైం అక్కడ చేస్తుంటే. సో అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ పిల్లలకు ఇట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ విజువల్ ఆర్ట్ అన్నది. ఆ పిల్లలు ఒకరొకరు ఒక్కొక్క జానర్ అనమాట, వాళ్ళ ఇంటికి కూడా వచ్చి చేసేదన్నమాట పిల్లలు. ఐ యూస్ టు గివ్ దెమ్ స్పేస్ టు కమ్ హోమ్ అండ్ ఆల్సో డూ ఇట్ అనమాట. చాలా ఇంటెన్స్ ప్రోగ్రామ్ అది. సో నాకు ఐ కుడెంట్ గివ్ లాంగ్ డ్యూరేషన్స్ అనమాట. అక్కడ ఫిదాలో కూడా ఒక సీన్లో ఉండాల్సింది లేను నేను. ఒకసారి ఓకే అన్నాను, ఇంకొకసారి నేను రిజిడ్గా నేను ఉండలేనని వచ్చేసినాను నేను. ఎందుకంటే నన్ను నుంచి పిల్లలు ఇది అవుతారు కదా, ఐ షుడెంట్ బీ అవే లైక్ దట్ ఫర్ మై సేక్ అనేసి అట్లా. సో అట్లా 1-2 days షూట్ ఉన్నింది అనుకోండి, 3 days షూట్ ఉన్నిందంటే just go అంతే. ఓకే, మై మెయిన్ ప్యాషన్ ఇస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఓకే, దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ విజువల్ ఆర్ట్ అనేది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు పిల్లలకి 9th 10th పిల్లలకు రైటింగ్ ఇంక్లూడింగ్ ఆర్ట్ విత్ బడ్జెటింగ్ అనమాట. వాట్ ఈస్ అ బడ్జెట్ అన్నది దే షుడ్ నో కదా. ట్రావెల్ ఐటినరీ అది కూడా ప్రిపేర్ చేసేదానికి
యూ కెన్ డూడిల్ అండ్ డూ సంథింగ్ అట్లా ఇవన్నీ చెప్పడం అన్నది. ఇఫ్ ద ప్లానెట్ వాజ్ అ స్క్వేర్, వాట్ వుడ్ బి యువర్ 4 కార్నర్స్ అండ్ విచ్ వన్ వుడ్ యూ లైక్ ద బెస్ట్ అంటే ఇమాజిన్ చేసేదానికి. దట్ ఈస్ ది ఓన్లీ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ ఇమాజినేషన్. నోబడీ కెన్ ఇన్స్ట్రక్ట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆల్సో కదా. ఇమాజినేషన్ అన్నది ఇట్స్ యాస్, యూ కెన్ గో ఆన్ అండ్ ఇమాజినేట్. విజువల్ ఆర్ట్ అనేది కూడా సో మీరు తీసుకొని ఫార్వర్డ్ వెళ్తూ ఉన్నారు. అండ్ ద ఫైనల్ ఇస్ హౌ ఎలా వెళ్తుంది సక్సెస్ఫుల్? ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద వే ఇట్స్ గోయింగ్. ఇప్పుడు మొన్ననే తిరుపతి స్కూల్లో కూడా అడిగినారు ప్రిపరేటరీ కోర్స్ కావాలని 1 to 3 అనేది. ఓకే. సో ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు దెమ్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ దెన్ నేను అసలు నారాయణ చైతన్య స్కూల్స్ కూడా అప్రోచ్ అవుతున్నాను నేను, ఎందుకంటే అక్కడంతా నంబర్స్ కదా మొత్తం అనుకుంటున్నాం. బట్ దే ఆర్ ఆల్సో కొంచెం వాళ్ళ దగ్గర కూడా నేర్పుతున్నారు. ఇప్పుడు 1 to 4, 1 to 5 వరకు వాళ్ళకి అన్నీ నేర్పుతున్నారు. బట్ కొంచెం ఇంకా కొంచెం అది కొంచెం డిఫికల్ట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ దాంట్లో తీసుకుపోయేదానికి. బట్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. పేరెంట్స్ పిల్లల మీద అంటే ఇది చదవాలి ఇదే చదవాలి అని చెప్పేసి ప్రెషర్ పెట్టడం కరెక్టా కాదా? యాజ్ ఎ టీచర్గా అండ్ యాజ్ ఎ మదర్గా చెప్పండి. ఒక పీరియడ్కి ఉనింది, ఇప్పుడు ఒక పీరియడ్ వాళ్ళు పెట్టలేరు, ఎందుకంటే పిల్లలు రిటాలియేట్ అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ అనుకోవచ్చా? డెఫినెట్. ఓకే. అంటే వాళ్ళు వాళ్ళ తోలనే మేము పోతామని అంటున్నారు, లేకపోతే విపరీతంగా వెళ్ళిపోతున్నారు, ఏదో అవుతుంది అనమాట. సో పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ కేర్ఫుల్ అనమాట, దే నో హౌ టు డూ ఇట్. ఓకే. సో మన యాజ్ స్కూల్ టీచర్స్, యాజ్ అ స్కూల్, యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బ్యాలెన్సింగ్ దట్ ఇమోషన్ అనమాట. అంటే పేరెంట్స్ ప్రెషర్ ఇస్తారు, మనము ఇట్లా ప్రెషర్స్ ఇస్తున్నాం. బట్ ఎక్కడనో వీల్ హ్యావ్ టు మేక్ ద చైల్డ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వన్ లైఫ్, ఇట్ ఈస్ క్వైట్ లాంగ్, నాట్ షార్ట్. యూ హ్యావ్ సో మెనీ అవెన్యూస్ టు గో, సో మెనీ థింగ్స్ టు డూ ద బెస్ట్. ఓకే మామ. అండ్ చిన్నపిల్లలకి వాళ్ళ గురించి మీరు చెప్పారు, బాగానే ఉంది. అండ్ 7th 8th మీరు అంటున్నట్టు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళే జనరేషన్ వాళ్ళది, అంటే కాలేజ్ డేస్కి. సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయా? అదే చెప్పినాను కదా, ఆల్రెడీ ఐ హావ్ గివెన్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ కదా. ఇప్పుడు ఇఫ్ ద వరల్డ్ వాజ్ అ స్క్వేర్ విచ్ వుడ్ బి యువర్ ఇది అనేసి అట్లా. తర్వాత బడ్జెట్ మీద వాట్ ఆర్ ద 3 R's అండ్ వాట్ ఈస్ 30%, 50%, 30%, 20% అన్నది. సో హౌ డూ యూ వాంట్ టు క్రియేట్ అ బడ్జెట్? అండ్ దెన్ ID cards. Your future, what do you want to be? How would you prepare your ID cards? How would you like your own school ID card to be changed? Okay. It is all the same. Of course, you must have the school name. But then do you want to have your identity there? Annadi. బ్యూటిఫుల్లీ దే డిజైన్ అది. తర్వాత ఒకటి అడ్వైస్ మీద మీరు అడిగినారు కదా, పేరెంట్స్ ఎట్లా పెంచాలని. అడ్వైస్ ఇస్ వెరీ అనాయింగ్. చేయొద్దు అని అంటే చేస్తారు పిల్లలు. అయితే వాట్ ఈస్ అడ్వైస్? అది డూడిల్ ఆన్ ఆల్ ది అడ్వైస్ యూ నార్మలీ గెట్. దే ఆర్ షూర్ అనాయింగ్. విచ్ ఇస్ మోస్ట్ నాగింగ్ అండ్ గోస్ అన్హర్డ్, అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ యూడ్ స్టిక్ టు. యూ హ్యాడ్ అ లాట్ ఫర్ షూర్ అడ్వైసెస్, and you are given the freedom to vent on this page as interesting as possible on all the advices that you get. అన్నది డిఫరెంట్గా చేసినారు పిల్లలు, అసలు చేసినారు పిల్లలు. ఒక అమ్మాయి అయితే హార్ట్ వేసేసి బ్లాక్ కలర్ వేసింది, మొత్తం బ్లాక్ కలర్ తోటి హార్ట్ వేసేసి దాన్ని కట్ చేసింది అనమాట. కట్ చేసేసి గోల్డెన్ పిన్స్ తోటి ఇంకొక పేపర్కు అటాచ్ చేసింది. ఆ కట్ చేసింది వెరీ కేర్ఫుల్లీ కట్ చేసి అదే పేపర్కి అనుకుంటా, అదే పేపర్కు పిన్నుతోనే అటాచ్ చేసింది ఆ హార్ట్ని. అటాచ్ చేసి ఆల్ ది అడ్వైజెస్ దట్ షీ గెట్. డోంట్ ఈట్ దిస్, డోంట్ ఈట్ దట్, డోంట్ డ్రెస్ లైక్ దిస్, డోంట్ వేస్ట్ టైమ్, డోంట్ యూ ఆర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ, కంపేరింగ్ అన్నీ అన్నమాట. చాలా అంటే చాలా అది మరీ ఎక్కువ చెప్తే వాళ్ళు అది అంటే పుట్ దట్ ఫీలింగ్స్ అనమాట. సో ఇది పేరెంట్కి తెలియాలి, స్కూల్కు తెలియాలి. బట్ సాడ్లీ ఇవన్నీ చూస్తలేరు స్కూల్స్. సైన్స్ మ్యాథ్స్ బుక్స్ చూసి ఆ ప్రిన్సిపల్ టేబుల్ మీద పెట్టినట్టు ఐ గివ్ అ లెటర్ ఆల్సో, కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్ అనేసి. ఎందుకంటే యూ విల్ నో యువర్ చైల్డ్. ఇప్పుడు బ్యాంకులంతా నో యువర్ కస్టమర్ అన్నట్టు యూ విల్ నో ద చైల్డ్, వేర్ ద చైల్డ్ ఈస్ గోయింగ్.
అన్నది, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అనేది. యూ కెన్ టాక్ టు ద పేరెంట్స్, కౌన్సిల్, అండ్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్ టు దెమ్. అట్లా పేరెంట్స్ ఒక అమ్మాయి అయితే ఇది ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ మీద షీ రోడ్ సంథింగ్ అండ్ ఆల్, ఏదో డిస్టర్బెన్స్ అయింది అక్కడ, మళ్ళీ స్క్రాచ్ చేసేసి షీ స్టార్టెడ్ క్రైయింగ్. వీ హ్యాడ్ టు కంట్రోల్ హర్ అండ్ దెన్ talk to her atla. So this is a very sensitive subject and it can be taken up very very nicely anamata actually. కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాదు టైం అనేది వచ్చింది ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి దే ఆర్ అన్కంట్రోలబుల్. తర్వాత ఇప్పుడు డయట్ మీద కూడా నేను యాడ్ చేసినాను. ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్ అనమాట. డయట్ అన్నది యూ సీ లాట్ ఆఫ్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా టెల్స్ యూ వన్ డే ఇట్ సెస్ ఇట్స్ గుడ్, next day it says it's bad. So you see lot of other foods coming in and all. So do you think food has your ancestors palate also has some influence on you? డెఫినెట్లీ కదా. గుణాలు అంటాం కదా, మీ తాత గుణాలు వచ్చింది, మీ నాన్న గుణాలు వచ్చింది, మీ అమ్మ గుణాలు వచ్చినాయి అని అంటాం కదా. అట్లనే అది ఆ ఫుడ్ సిస్టంలో కూడా అక్కడి నుంచి ఏదో మనకు ఉంటుంది అనమాట, జెనెటిక్లీ వీ క్యారీ అనమాట. సో డూ యూ వాంట్ టు క్యారీ డూ యూ ఫీల్ దట్ యూ కెన్ చేంజ్ దియర్ డయట్ అ లిటిల్ అండ్ హ్యావ్ యువర్ ఓన్ డయట్, ఆర్ డూ యూ వాంట్ టు గో బై ది యాడ్స్ దట్ యూ సీ? What do you feel about a diet? What is a healthy diet and what is an unhealthy diet అనేసి. అంటే పిల్లలకు ఫస్ట్ చిన్న పిల్లలకైతే జంక్ ఫుడ్ అని చెప్పకుండా హ్యాపీ ఫుడ్ అని అంట. హ్యాపీ ఫుడ్ టు ద మైండ్. ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ వెరీ హాట్ అండ్ నైస్ అండ్ స్వీట్, సంథింగ్ వెరీ టెంప్టింగ్, ఇట్ రియలీ అప్లిఫ్ట్స్ యువర్ మైండ్ కదా. యువర్ ఫీల్ గుడ్ హార్మోన్స్ పోతాయి కదా. మనం స్టమక్ గురించే అనుకుంటాం ఎప్పటికీ. అది ఏదో ఇప్పుడు బిర్యానీ తెచ్చిపెట్టి నువ్వు తినలేను యువర్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్ అనమాట. దట్ వర్క్స్ వెరీ బ్యాడ్లీ ఆన్ యువర్ మైండ్. వీ డోంట్ అది ఆ మైండ్తోనే ఒక కోపం వస్తుంది, మూడ్స్ మారుతాయి, ఇవన్నీ అవుతాయి అనమాట. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దట్. సో ఇట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఐ టుక్ ఓన్లీ 2 minutes or 1 second టు టాక్ టు యూ కదా, చెప్తే పిల్లలు విపరీతంగా చేస్తారు దాని గురించి కూడా. బ్యూటిఫుల్. సో దే షుడ్ నో వాట్ దే ఆర్ ఈటింగ్ కదా, అండ్ దే షుడ్ డిసైడ్ వన్ మ్యాన్స్ ఫుడ్ ఇస్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని అంటారు కదా. సో వాట్ సూట్స్ యువర్ బాడీ విల్ నాట్ సూట్ ది అదర్ పర్సన్. సో హౌ డూ యూ వాంట్ టు గో అండ్ వాట్ ఆర్ యువర్ ఫారెన్ ఫుడ్స్ అని ఎందుకు, వాట్ ఆర్ ద లోకల్ ఫుడ్స్, లోకల్ వెజిటబుల్స్, అవి కూడా ఈట్ సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ హియర్ విచ్ యాక్చువల్లీ సూట్స్ యువర్ బాడీ అన్నది, దాని గురించి కూడా ఉంది అనమాట. నైస్ మా. థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ జర్నీ యువర్ స్టార్టెడ్ యాజ్ ఎ విజువల్ ఆర్ట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్ త్రూ ఇండీ ఫేమ్. సో నైస్ మ్యామ్. అండ్ ఇంకా దీన్ని ఇంకా వైడ్గా వెళ్ళాలి అంటే మీరే, అందుకనే మీడియాలో కూర్చొని ఇంత పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూస్ అంతా ఇస్తున్నాను నేను. ఇంకా నేను మొన్న టీసాట్లో ఇచ్చినప్పుడు షార్ట్స్ మొత్తం పంపించినారు. నాకే సిగ్గు అనిపించింది, ఎన్ని షార్ట్స్ బయట పెడతాం అనేసి, ఒకటేసారి వచ్చినాక పెడతాం అనేసి అన్న మా ఫ్యాకల్టీ అంటుంటే, ఒకటేసారి రాని అప్పుడు పెడతాం అనేసి. సో ఇట్ ఈస్ బికమింగ్ టూ మచ్. ఏదైనా టూ మచ్ అంటే కూడా పీపుల్ విల్ జస్ట్ ఇగ్నోర్ అనమాట. ఏదో ఆర్ట్ అనేసి చెప్తుంది అనేసి అనుకుంటారు. ఐ వాంటెడ్ టు బీ గివెన్ a reason and I want that to be taken. నా కోర్స్ తీసుకోవాలి, నా థీమ్ తీసుకోవాలి అనేది కాదు, let them do it differently అనేది నాకు, because that is the only subject that can bring about individuality in a person. It can help in personality skills అన్నది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పడం. మ్యామ్, ఇప్పటి వరకు ఈ పాడ్కాస్ట్ షో అనేది నాది ఐ డన్ నియర్లీ 30+ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్స్ అందరితో చేశాను. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అంటే ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ కదా, వాళ్ళ పిల్లలు ఫ్యూచర్ జనరేషన్కు మనం ఏదో ఒకటి చేయాలి కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ 66. సో లెట్ మీ గివ్ బ్యాక్ టు ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్. తీసుకునే వాళ్ళు తీసుకొని, తీసుకోకపోతే ఓకే ఫైన్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్ కదా. చేయని సంథింగ్ ఫర్ ద future generation. It was very nice talking thank to you, ma'am. Really, thank you so much. Thank you so much. Thank you, idreams. Thank you.